మన చుట్టూ చాలామంది మానసిక రోగులు ఉంటూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ, లేదు అంటే చాలా డల్ అయిపోయి, అప్పటి వరకు యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు చాలా డల్ అయిపోతూ ఉంటారు. ఇంకా పిచ్చి పిచ్చిగా చేష్టలు చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు చేష్టలు చేయటానికి ముఖ్యంగా వాళ్ళపై ఉండే నెగెటివ్ ఎనర్జీస్ అంట. అసలు ఈ నెగెటివ్ ఎనర్జీస్ అంటే ఏంటి? అవి వాళ్ళ పైకి ఎట్లా వస్తాయి? వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇవన్నీ గూడా మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. మనకి మానసిక రోగులు వాళ్ళకి నెగెటివ్ ఎనర్జీకి ఏమైనా సంబంధం ఉందా? మానసిక రోగం అంటేనే నెగిటివ్. నెగిటివ్ వచ్చినందుకే మానసికంగా బాధపడతాం. ఆహా! నెగిటివ్ అనేది ఏంటంటే చనిపోయిన వ్యక్తుల ఆత్మలు. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కు చదువు ఎక్కువైపోయి, తెలివితేటలు ఎక్కువయ్యి ఏవి లేవంటారు. పూర్వం అన్నీ తెలుసుకొని వాటికి విరుగుడు చేసుకునేవాళ్ళు మన పూర్వీకులు. అవును. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎవరి మీదన ఎక్కువ లవ్ ఉంటే, వాడు చనిపోతే ఎవరి మీద ప్రేమ ఉందో వాని దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళిపోతది. అయితే మ్యాక్సిమం మానసికంగా బాధపడేటోళ్ళకి ఏమైందంటే ఆడు ఎక్కువ ఎదుటోళ్ళకి సాయం చేసి ఉంటాడు. లేకపోతే ఎక్కువ చదివి ఉంటాడు. వాళ్ళ ఇంట్లో తాతకో, ముత్తాతకో తాతకో, తల్లికో, తండ్రికో ఈయన మీద లవ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇలాంటి ఎఫెక్షన్ ఎక్కువ ఉన్నవాడే మానసికంగా బాధపడుతుంటాడు. హ్మ్. ఆ యొక్క వ్యక్తి మన మీద లవ్ ఎక్కువ ఉన్న వ్యక్తి చనిపోతే వాని యొక్క ఎనర్జీ అంటే వాళ్ళ యొక్క ఆత్మ అంటే వాడు దయ్యమై మనల్ని పీడిస్తుంటాడు. మోటగా చెప్పాలంటే ఆ ఎనర్జీ వచ్చి మన నెత్తిలో కూర్చుంటుంది. కూర్చున్నాక ఏమవుతుంది, మన మైండ్ని అది కంట్రోల్ చేస్తుంది. మనం కాదు కంట్రోల్ చేయాలి. మనం ఎప్పుడైనా కారు నడుపుతుంటే మనం మొక్కరు నడిపితే బాగానే ఉంటుంది. మన పక్కన కారు రానోడు ఉంటాడు, వాడు కూర్చొని చేసిండు అనుకో, కారు ఎక్కడ పోతే డివైడర్ అని గుర్తుకుంటుంది. అవును. సేమ్ ఇదే సిచ్యువేషన్ మన మైండ్ను ఈ ఎనర్జీ కంట్రోల్ చేస్తుంది. ఓకే. అయితే ఇది ఎనర్జీలు ఎట్లా వస్తున్నాయంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కు నేను కనుక్కున్నది ఏంటంటే మన పూర్వీకుల కాడికి వెళ్ళి నేను చెక్ చేయడం జరిగింది, రీసెర్చ్ చేయడం జరిగింది. మన ముత్తాత ఉంటాడు, ముత్తాత పాలెలు తెచ్చిపోతే అప్పుడు ఏమవుతుంది, వాని మీద ప్రేమతోటి వాళ్ళంతా మన ముత్తాతకు అట్రాక్ట్ అవుతారు. వంశాన్ని బట్టి పీడిస్తాయి. వంశపోళ్ళే బయట వాళ్ళు కాదు. మ్యాక్సిమం మన వంశమే మనల్ని పీడిస్తుంది. దానికే మనం పిండ ప్రదానము అన్నీ చేపిస్తున్నాం. అన్నీ వేస్ట్, అన్నీ అవుతాయి. ఏం చేసినా ఎనర్జీలు ఇంకా ఏపీ ఎక్కువ అయితే కానీ తగ్గదు. అయితే ముత్తాతకి ఏం చేశారు, వాడు చనిపోయినాక వాని కొడుకు దగ్గరకు వస్తాడు ప్రేమతో. హ్మ్. ఆ పూర్వీకులు వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా వాని దగ్గర ఉంటారు ఎనర్జీలన్నీ. ఆడికెళ్ళి వాని కొడుకుకి వస్తే ఆ కొడుకుకి వెళ్ళి ఇంకో కొడుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ ఎనర్జీలు అంటే చనిపోయిన ఈ ఆత్మలన్నీ దయాలయ్యి ఈ మనుషుల వెంకనే తిరుగుతున్నాయి అన్నీ. అయితే ఒకటికెళ్ళి ఇట్లా మన ఒక 4 తరాలకి వెళ్ళి చెక్ చేసిన, 120 ఇయర్స్కి వెళ్ళి చూసుకొచ్చిన. హ్మ్. నా దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటూ పోతే 120 ఇయర్స్కి వెళ్ళి చనిపోయిన వాళ్ళు కూడా మునిమాన్ మన దగ్గర ఉన్నారు. నేను చూడడం జరిగింది. ఓకే. ఎనర్జీలను ఫోటోతో సహా పేర్లతో సహా చూపించడం జరిగింది. అయితే ఈ ఎనర్జీలు మన దగ్గరకు వచ్చేస్తే ఏమవుతుందంటే మానసికంగా డిస్టర్బ్ అవుతాం. అప్పటిదాకా మనం బాగానే ఉంటాం. మన ఇంట్లో మన నాన్ననో మన తాతనో ఉంటాడు, వాడు అనారోగ్యంతో బాధపడుతుంటాడు. మనం సేఫ్గా మంచిగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. అప్పటిదాకా మన వంశం యొక్క ఎనర్జీలు ఆ ముసలోని మీద ఉంటాయి. ఓకే. అతను మెయిన్ కదా క్యాండిడేట్, అతను ఆవహించి ఉంటాయి, అతని దగ్గర ఉంటాయి, అతను బాధపడుతుంటాడు. మనం ఏమనుకుంటాము, ఏజ్ అయిపోయినందుకు వాడు అనారోగ్య సమస్యలు వచ్చినాయి, బాధపడుతున్న ఇబ్బంది చనిపోతాడు, ఇక దగ్గరగా అయింది ముసలాడు అయినా అని మనం ఫీలింగ్ వస్తాం. ఏజ్ అయిపోయికం కాదు, అక్కడ ఎనర్జీల బాధ ఎక్కువ అయ్యి వానికి ఏజ్ అయిపోయినట్టు కనబడతాడు. ఓకే. నేను ఒక దగ్గర 70 ఏళ్ళ ముసలానికి ఎనర్జీలు తీస్తే 18 ఏళ్ళ కుర్రోడు అయ్యిండు. హ్మ్. నేను ఏం చేస్తే సార్ అని అడిగితే నేను సమాధానం చెప్పలేకపోయినా. నేను పూరం లేక ఆయన ఇప్పుడు నేను ఏడు కురుకుదు అన్నాడు. యవ్వనం వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలన్నాడు 70 ఏళ్ళ ముసలోడు ఆ! ఎనర్జీలను తీసేస్తే. అంటే ఆ ఎనర్జీలు పడితే మనము మొత్తం మొత్తం సిక్ అయిపోతాం అన్నట్టు. ఆ ముసలోనికి ఏమవుతుంది, మన ఇంట్లో తాతుండు, వానికి ఏమైతే మన మీద ప్రేమ ఉంటుంది. అయితే వీడు ఇంటరో 10థో డిగ్రీ చదువుతుంటాడు. వీళ్ళిద్దరు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. పుసుకున్న ముసలోడు చనిపోతాడు. హ్మ్. చనిపోగానే వీడు సిక్ అవుతాడు. వీడు కాలేజీలో ఉన్నా సరే, అమెరికాలో ఉన్నా సరే, ప్రపంచంలో ఏడున్నా సరే వీడు సిక్ అవుతాడు. ఓకే. అరే మా తాత చచ్చిపోయిన రోజు నాకు డిస్టర్బ్ అయిందన్న ఫీలింగ్కి వస్తాడు, చెప్తాడు కూడా. ఆ రోజు నుంచి వీడు ఖరాబ్ అవుతాడు. హ్మ్. మన ఇంట్లో తల్లిదండ్రులు అరే వాళ్ళ తాత చచ్చిపోయినాక వీనికి బాగా ప్రేమ ఉండే, అప్పటి నుంచి డిస్టర్బ్ అయిపోయి ఏం చదువుతలేడు, అసలు ఏం తింటలేడు, లేకపోతే మనం చెప్పి తింటలేడు, వాడు ఏమో మాట్లాడుతున్నాడు. రీజన్ ఏంటంటే ఆ ముసలోని మీద ఉన్న ఎనర్జీలు అన్నీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి మనకి.
ఓకే. అయిపోయినాక ఏం చేస్తాం, మనమే ఒక వ్యక్తి ఉన్నప్పుడు మనం ఒకరితోటి మాట్లాడతాము. మనము ఒక దగ్గర మందు పార్టీ చేసుకొని తిననీకనో ఏదో ఒక దగ్గర పార్టీ కూర్చున్నప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ కూర్చున్నప్పుడు ఇద్దరమే కూర్చుంటాం. హ్మ్. పార్టీ అయితే మధ్యలో జోస్ వచ్చి నీ దోస్తుని పిలుస్తావు, హ్మ్. వాడు వచ్చి వాడు జోసుకొచ్చి వాని దోస్తుని వాడు పిలుస్తాడు ఇంకోని. అవును. అట్లా ఒక 10 మందిని దమ్మైతాం ఇక. ఓకే. నెగిటివ్ ఎనర్జీలు కూడా వాటి మీద ప్రేమ ఉన్న వాటిని పిలుచుకుంటాయి. ఓకే. ఆడవాళ్ళనేమో మగ ఎనర్జీలు పీడిస్తాయి, మగవాళ్ళని ఆడవి పీడిస్తాయి. ఎనర్జీకి వాయు వరుసలతో సంబంధం లేదు, రక్త సంబంధమే సంబంధం. వాటికి మా వంశం అన్న ఒక ఫీలింగే ఉంటుంది కానీ వరుసతో సంబంధం లేదు. చనిపోయిన తర్వాత తల్లి అయినా సరే తండ్రి అయినా సరే ఆడ మగనే చూస్తాయి కానీ ఇది నా కూతురు ఇది నా కొడుకు అన్న ఫీలింగ్ వాటికి ఉండదు. ఓకే. మనిషి మీద వాడి పీక తింటుంటాయి. ఆ బాధ వాళ్ళకే తెలుసు. ఆ ఎనర్జీ ఎవరికైతే అటాక్ అయిందో వాళ్ళకే తెలుస్తుంది. ఆడవాళ్ళు చనిపోతే మగవాళ్ళ మీద అటాక్ అయినాక ఆ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే దాని యొక్క కోరికలు దాని యొక్క యవ్వనాన్ని వీని మీద వాడి తీర్చుకుంటుంది. హ్మ్. సేమ్ భార్యతో సంబంధం ఉన్నట్టే భర్తతో సంబంధం ఉన్నట్టే ఫీలింగ్స్ కల్పిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి 3 గంటల దాకా టార్చర్ చూపిస్తాయి. ఈ మానసికంగా బాధపడేటోడు రాత్రి 11 గంటల నుంచి 3 గంటల దాకా నిద్రపోడు. హ్మ్. వాడు గోడలతో మాట్లాడుతుంటాడు, ఫోన్ అన్న చూస్తుంటాడు, ఈ ఆకాశాన్ని చూసి మాట్లాడుతుంటాడు. ఆడ చూసి మాట్లాడేదంతా రియల్. ఓకే. మనం పిచ్చోళ్ళం, వాడు మంచోడే ఎనర్జీతో మాట్లాడుతుంటే అవి వాటితో మాట్లాడుతుంటాయి. వాడి చెవులో వినబడుతుంది, వాడికి ఎనర్జీ మాట్లాడేది వాళ్ళ చెవులోకి వినబడుతుంది, వాళ్ళ కంటికి కనబడుతుంది. ఒక 100 ఎనర్జీలు మన మీద అటాక్ చేస్తే మొత్తం ఎనర్జీలు కనబడతాయి. 1, 2, 4 ఉన్నోళ్ళకి కనబడవాయి. హ్మ్. ఎక్కువ ఎనర్జీలో పవర్ మా దగ్గరకు వచ్చినాక మొత్తం ఎనర్జీలో కంటికి కనబడతాయి. మీ ఎనర్జీని చూడాలంటే రాత్రిపూట ఎవరికైనా మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఉంటే మీ ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టండి. హ్మ్. రాత్రిపూట ఓల్డ్ సీసీ కెమెరాలు రెడ్ లైట్ వచ్చేటివి, ఇప్పుడు లేటెస్ట్ సీసీ కెమెరాలు కాదు, అవి పెట్టేసి మీరు బయట రూమ్లో స్క్రీనర్ పెట్టుకొని రాత్రి 11 గంటలప్పుడు ఆ అబ్బాయిని ఆ రూమ్లో ఉంచండి, లైట్లన్నీ బంద్ చేయండి. ఆ అబ్బాయి ఆ రూమ్లో కూర్చునబెట్టుండి, పండుకున్నా సరే అతను కూర్చున్నా సరే బయట స్క్రీనర్ పెట్టుకొని మీరు చూడండి. అతని దగ్గరికి అన్ని ఎనర్జీలు వచ్చి మీ కంటికి కనబడతాయి. మీరు ధైర్యం ఉంటే చూడవచ్చు. ఓకే. కొన్ని ఏమో మిరుగుడులా కనబడితే అబ్బాయి దగ్గరికి వచ్చిపోతాయి, కొన్ని ఏమో ఆకారం చూపిస్తాయి, పెద్ద ఆకారం, హ్మ్. భయపడేటట్టు. మీరు ఎవరైనా సరే అలా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎనర్జీల ఎఫెక్ట్ తోటే ఈ మానసిక రోగం వస్తుంది. దీనిని 100% తక్కువ చేస్తా, ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే తగ్గిస్తా. ఇది జబ్బు కాదు, దీనికి అసలు ట్యాబ్లెటే కనుక్కోలేదు డాక్టర్లు. ఎవరికైనా నిద్రపోనికైనా ట్యాబ్లెట్ ఇస్తాడు కానీ జబ్బు ఇప్పటివరకు ఎవరు తగ్గలేదు. నేను 100% తగ్గిస్తాను. ఓకే.